నాకు అర్థమైనంతలో, నేను రికార్డెడ్గా చెప్తున్నాను, నేను చదివినంతలో పుల్లెల రామకృష్ణుడు గారు రాసినటువంటి, వారు తర్జుమా చేసినటువంటి వాల్మీకి రామాయణం నేను చదివాను. అది కూడా దేనికి చదివాను అంటే, మన హిందూ మిత్రులు కొంతమంది వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం అదే పనిగా కూర్చొని అన్ని కాండాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ లైన్ బై లైన్ అండర్లైన్ చేసుకుంటూ చదివాను. కానీ అందులో వారు ప్రస్తావించినటువంటి స్థలాలు కానీ, వారు ప్రస్తావించినటువంటి మనుషులు కానీ, వారు ప్రస్తావించినటువంటి కోటలు కానీ, వారు ప్రస్తావించినటువంటి భారతంలో కూడా వారు ప్రస్తావించినటువంటి ఇళ్ళు కానీ ఏదీ ఇప్పుడు మనకు లభ్యంగా లేదు, ఏదీ మనకు అందుబాటులో లేదు. ఒకవేళ ఉంటే ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంది. అది భారతదేశ పన్ను, మనమందరం పన్ను కడతాం, భారతదేశ గవర్నమెంట్ వాళ్ళు ఆ వెబ్సైట్ పెట్టారు. అందులో తప్పకుండా ఉంటుంది. లేదు, బౌద్ధానికి ఉంది, జైనానికి ఉంది, క్రైస్తవానికి ఉంది. అశోకుడు జీవించిన కాలంలో శిలాఫలకాలు పెట్టాడు. అందులో అరమైక్ భాష ఉంది, అందులో తమిళ భాష ఉంది, అందులో పాలి ధమ్మలిపి ఉంది. సంస్కృతం లేదు, హిందీ లేదు, ఏం లేదు. సో ఇది ఈ పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు, ఉదాహరణకు లిపి, ఉదాహరణకు శిల, ఉదాహరణకు శిలా శాసనములు, ఉదాహరణకు మందిరములు, ఇలాంటివేవి కూడా వాళ్ళు చెప్తున్నట్లుగా లక్షల సంవత్సరాల క్రితం ఉన్నాయి, ఏమీ లేవు. అదంతా బూటకం. కొద్దిగా ఎప్పటి నుంచి మొదలైంది ఈ ఆధారాలు దొరకటం అని అంటే, క్రీస్తు శకం 2 AD తర్వాతనే దొరికాయి. 2 AD తర్వాత, దానికి ముందు క్రీస్తు పూర్వం ఎటువంటి ఆధారాలు కూడా వీరు చెప్తున్నటువంటి వాటికి దొరకలేదు. రాతపూర్వకంగా లేదు, సంస్కృతపూర్వకంగా లేదు, లిపిపూర్వకంగా లేదు, పుస్తకపూర్వకంగా లేదు, ఏదీ లేదు. క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆలయాలు అన్నీ కూడా బౌద్ధానికి చెందినవే. సో పుష్యమిత్ర శుంగుడు తన జీవిత చరిత్రను రాముడి జీవిత చరిత్రగా రాయించాడు అన్నది ఒక థియరీ ఉంది. అది కూడా అయ్యుండే అవకాశం ఉంది అని అంటున్నారు. అంతేగాని కొత్తగా ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో లక్షల సంవత్సరాల క్రితం నుంచి మేము ఉన్నాం అని అంటే, దానికి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు.